హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఏజ్ 20 to 35 ఇయర్స్ మధ్యలో ఉందా? లేకపోయినా పర్లేదు. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మీరు తీసుకునే కొన్ని చిన్న ఫైనాన్షియల్ డెసిషన్స్ రాబోయే 20-30 సంవత్సరాల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. చాలామందికి మంచి శాలరీ వస్తుంటుంది, నెల చివరికి సేవింగ్స్ ఉండవు నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే వారికి మనీ ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. అందులో నేను కూడా ఒకడిని. సో అందుకని నేను ఈ వీడియో తీస్తే నాతో పాటు అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను మెయిన్గా 7 ముఖ్యమైన విషయాలు చెప్తాను. వీటిని ఫాలో అయితే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. సో నా జర్నీకి వస్తే, నాకు ప్రజెంట్ 30 ఇయర్స్. నేను 2018లో ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయినప్పుడు నా సీనియర్స్ కొందరు నాకు చెప్పారు కొన్ని పాటించమని, బట్ నేను ఫాలో అవ్వలేదు. బట్ నేను రిలీజ్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. సో ఆ టైం వల్ల నేను చాలా లాస్ అయ్యాను. సో మీరు అలా లాస్ కాకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, ఎందుకు కావాలి, ఇది ఖచ్చితంగా అవసరమా లేదా? సో ఎమర్జెన్సీ ఫండ్ అంటే నథింగ్ బట్ మన కొంచెం అమౌంట్ని మనం సేవ్ చేసుకోవడం. సో మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు మన కోసం సమ్ అమౌంట్ అనేది ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇన్ కేస్ సమ్ ఎమర్జెన్సీస్, జాబ్ లాస్ అయినా, లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల, లేదా ఇన్కమ్ తగ్గినా, సో వీటి కోసం అట్లీస్ట్ మనం 3 to 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ని మనం మన సేవింగ్స్ అకౌంట్లో లేదా సమ్ లిక్విడ్ ఫండ్స్లో సేవ్ చేసి ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ కింద ఇది రాదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం మినిమం 7 years వాటి జోలికి వెళ్ళకూడదు. సో ఈ లిక్విడ్ ఫండ్స్ అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకునేటట్లుగా ఉండాలి. సో అందుకని దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయకండి. సో ఖచ్చితంగా అయితే ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్. సో మనం చాలామంది అనుకుంటాం కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకెందుకులే, సరిపోతుందిలే అని. కానీ ఇన్కేస్ జాబ్ మారితే, కంపెనీ ఇన్సూరెన్స్ సరిపోకపోతే, ఒకవేళ హాస్పిటల్ బిల్ మన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని మనం ఖచ్చితంగా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో మనకు ఆల్రెడీ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అనుకోండి, ఇన్ కేస్ 5 lakhs 10 lakhs అట్లా ఇస్తుంది అనుకోండి. సో అది మన ఫ్యామిలీకి సరిపోకపోవచ్చు. సో మీరే థింక్ చేయండి, ఇన్ కేస్ ఇది సరిపోకపోతే ఎంత కావాల్సి వస్తుంది మనకు, ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి? సో మీరు చిన్న వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. సో నేనైతే పాలసీ బజార్ ఓపెన్ చేశాను. ఎందుకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేశానంటే ఇక్కడ డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్సెస్ మనకు ఒకే దగ్గర కనిపిస్తాయి, కంపేర్ చేయొచ్చు. అందుకని చెప్పి నేను పాలసీ బజార్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూసారంటే నేను 5 members సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ప్రీమియం పర్ మంత్ 2000. ఇక్కడ ప్రీమియం చూసారంటే నేను ఐ థింక్ 10 lakhs సెలెక్ట్ చేశాను. 10 lakhs సెలెక్ట్ చేశాను. ప్రీమియం చూసారా, డిఫరెంట్ కంపెనీస్ 10 lakhsకి 1400, 1500, 2000, 1800 ఇట్లా ఇస్తాయి. సో ఇది నేను జస్ట్ కంపారిజన్ కోసమే దీన్ని ఓపెన్ చేశాను. మీకు నచ్చిన మంచి హెల్త్ ఇన్సూరెన్స్ని మీరున్న ఏరియాని బట్టి, ఏ హాస్పిటల్ ఎక్కువ క్యాష్లెస్ ఇస్తుంది, ఏవి క్లెయిమ్ సెటిల్ రేషియో ఎక్కువ ఉంది, అవన్నీ చెక్ చేసి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ మీద మీకు పెద్ద అవగాహన లేకపోవచ్చు, ఇన్కేస్ ఉంటే మంచిది. సో టర్మ్ ఇన్సూరెన్స్ మెయిన్గా ఇప్పుడు చూసారంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మెయిన్గా, సో ఒకరి ఆదాయం మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో అతను పని చేస్తేనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది. సో అంత డిపెండెన్సీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మీద. సో ఇన్కేస్ అతనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అతని ఫ్యామిలీకి ఇన్కమ్ ఉండదు. సో వాళ్ళు ఏం చేయలేరు. సో అందుచేత ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఇది మన ఫ్యామిలీకి మనం ఇచ్చే ఒక ప్రొటెక్షన్ లాంటిది. సో
ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది మీ యాన్యువల్ ఇన్కమ్‌కి 10-15 టైమ్స్ ఉండేలా తీసుకోండి. సో ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపేర్ చేయడానికి కూడా నేను పాలసీ బజార్ వెబ్సైట్‌ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూసారంటే 3 కోర్ లైఫ్ కవర్ 3 కోర్ సెలెక్ట్ చేస్తే చూడండి మంత్లీ 2000 మినిమమ్ అట్లీస్ట్ మంత్లీ 2000 పే చేశారంటే మనకేమన్నా అయితే మన ఫ్యామిలీకి 3 crore వెళ్తుంది. సో అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కదా. సో అంతొద్దు మనకు తక్కువ కావాలి అంటే 1 crore కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 crore చూసారంటే ఇంకా తక్కువ 800, 900, 700. సో మంత్లీ 700 మనం ఎక్కడ ఖర్చు పెట్టమని చెప్పండి. ఒక 700 మన ఫ్యామిలీకి ఖచ్చితంగా ఒక భరోసా ఇస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే కదా. సో నేను నా ఏజ్ 27 ఉన్నప్పుడు తీసుకున్నాను. సో 2 years పే చేశాను. థర్డ్ ఇయర్ నెక్స్ట్ మంత్ పే చేయాలి. సో నేను కూడా 1 crore ప్లాన్ తీసుకున్నాను. నేను మంత్లీ అరౌండ్ 1000 రూపీస్ పే చేయాలి. సో ఇయర్లీ అయితే 11,000 సమ్ చేంజ్ పే చేయాలి. మంత్లీ అయితే 1000 రూపీస్ వరకు పే చేయాలి. సో ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. సో నేనైతే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అదే ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళ క్లైమ్ రేట్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందని చెప్పి తీసుకున్నాను. సో నేనైతే మీరు అదే తీసుకోమని నేను చెప్పను. మీకు ఏది బాగా అనిపిస్తే అది తీసుకోండి. నేను తీసుకునే టైంలో దానికి మంచి రేటింగ్ ఉండడం వల్ల నేను దాన్ని తీసుకున్నాను. ఈ టైంలో అది చేంజ్ అయ్యి ఉండొచ్చు. మీరు కంపేర్ చేయండి. డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ కంపేర్ చేసి మీకు ఏది బాగా మంచిగా అనిపిస్తుందో అది తీసుకోండి. సో నేను పాలసీ బజార్ వెబ్సైట్ ఓపెన్ చేశానని ఇక్కడే తీసుకోమని నేను చెప్పను. నేనైతే పాలసీ బజార్ నుంచి తీసుకోలేదు. నేను డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి తీసుకున్నాను. సో అది మీ ఇష్టం, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలి. అదే ఇంకపోతే 4th పాయింట్ వచ్చి స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. మనం చాలా త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది మనకే చాలా మంచిది. సో చాలామంది అనుకుంటారు ఇంకొంచెం శాలరీ పెరిగాక మొదలు పెడదాము అని. సో అదే తప్పు చాలామంది చేస్తారు. సో మీకు ఎక్కువ మనీ అవసరం లేదు, కన్సిస్టెన్సీ కూడా అవసరం లేదు. మీకు అట్లీస్ట్ పర్ మంత్ 1000, 2000, 3000 అట్లా కొంచెం పెట్టుకోండి. సో దాన్ని కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ రండి. సో మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు అంత లాభం ఉంటుంది మీకు. సో ఇక్కడ ఈ పోస్టర్లో చూసారనుకోండి. సో ఫస్ట్ అతను 25 ఏజ్ దగ్గర ఇన్వెస్ట్ చేశాడు. 60 yearsకి పెట్టుకున్నాడు 10 year. సో యాన్యువల్ రిటర్న్స్ 12% అనుకుంటే 3.25 crore వచ్చింది. ఇంకొక అతను 35 ఏజ్లో స్టార్ట్ చేశాడు. అతను చూసారు 94 lakhs వచ్చింది. ఇక్కడ చూసారా 10 yearsకి డిఫరెన్స్ ఎంత ఉందో. 10 yearsకి పర్ మంత్ 5,000 లెక్కన. సో పర్ ఇయర్కి 60,000. సో 10 yearsకి 6 lakhs. సో 6 lakhs ముందు అతనికి ఇన్వెస్ట్మెంట్లో తేడా వచ్చి 6 lakhs. బట్ ఇక్కడ రిటర్న్స్ వచ్చాయో చూడండి ఎంత వచ్చాయో. ఇతనికి వచ్చి 3.25, ఫస్ట్ అతనికి 3.25 crore వస్తే సెకండ్ అతనికి కేవలం 95 crores 95 lakhs వచ్చింది. సో 10 yearsలో ఎంత తేడా వచ్చింది. థర్డ్ అతను చూడండి, అతను ఇంకో 10 years లేట్గా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇతను చూసి 50 lakhs వచ్చాయి. సో ఎంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ముందైతే స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ 500, 1000 మీకు ఎంత వీలైతే అంత కొంచెంగా ముందైతే స్టార్ట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు, అది ప్రాబ్లం కాదు. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చి సో బ్యాడ్ డెప్ట్ని అవాయిడ్ చేయాలి. బ్యాడ్ డెప్ట్ అంటే అప్పులని మంచి అప్పులు ఉంటాయి, చెడ్డ అప్పులు ఉంటాయి. సో అప్పులు అనేవి అన్నీ చెడ్డవే కదా అని అనుకుంటారు కొందరు. కొన్ని మంచివి కూడా ఉంటాయి. ఎందుకు మంచివి అంటే సో ఇప్పుడు మనం ఒక అప్పు చేసింది దానివల్ల మనకు ఫ్యూచర్లో ఖచ్చితంగా సమ్ యూజ్ ఉంటుందంటే దాన్ని చేయడం తప్పులేదు. ఎగ్జాంపుల్ ఇల్లు కొనడానికి అప్పు చేశారనుకోండి. సో ఇల్లు కొనడానికి అప్పు చేస్తే మీరు ఆ ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. సో కొన్ని ఇయర్స్ ఖర్చే కొద్దీ మీకు ఆ ఇంటి వాల్యూ పెరుగుతుంది. సో అక్కడ మీరేం లాస్ కారు. అదే మీరు ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేసినా కానీ లోన్ తీసుకొని అట్లా ఎడ్యుకేషన్ కోసం వెళ్ళినా కానీ సో మీరు ఆ చదువుకోవడం వల్ల మీకు జాబ్ వస్తుంది. జాబ్ వల్ల మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సేమ్ ఫర్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్ వీటి వల్ల.
బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏందంటే ఇన్వెస్ట్మెంట్ లోన్స్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ లోన్స్ అంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేశారు, లైక్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాటి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. అది అవి వచ్చి మంచి అప్పులు. బ్యాడ్ అప్పులు అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్స్. సో క్రెడిట్ కార్డ్స్ అంత వరస్ట్ ఏముండదు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నేను అరౌండ్ 10 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి. బట్ వాటిలో ప్రాబ్లమ్ ఏంటంటే మనం యూజ్ చేయగా వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, నాకు శాలరీ ఒక 10,000 పర్ మంత్ వస్తుంది అనుకోండి. సో నేను ఆ 10,000లోనే అన్నీ చూసుకొని మంత్ ఎండ్ వరకు దాన్నే యూజ్ చేసుకుంటాను. అట్లా కాకుండా నా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. దానికి ఒక 50,000 లిమిట్ ఉంది. నేనేమనుకుంటాను, నా 10,000 ఖర్చు పెట్టేసుకొని ఆ క్రెడిట్ కార్డ్‌ని కూడా యూజ్ చేస్తాను. ఏముందిలే నెక్స్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ శాలరీ వస్తది, పే చేద్దాంలే అని. సో అట్లా ఆ క్రెడిట్ కార్డ్ కాస్ట్‌లని పెరుగుతూ పోతాయి. సో అవి చాలా మంచిది కాదు. సో నేను యాక్చువల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను దీన్ని. సో ఒకానొక టైంలో నేను అరౌండ్ 5,00,000 క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాల్సొచ్చింది. మోర్ దెన్ 5,00,000. సో నేను ఒక లోన్ తీసుకొని ఆ 5,00,000ని క్లియర్ చేసి ఆ క్రెడిట్ కార్డ్‌ని క్లోజ్ చేశాను. బట్ అన్నీ క్లోజ్ చేయలేదులేండి, ఉన్నాయి. అప్పటి నుంచి నేను వాటిని వాడడం తగ్గిచ్చేసాను. చాలా తగ్గిచ్చేసాను. అసలు వాడటం లేదు. అవి చాలా వరకు క్లోజ్ కూడా అయిపోయాయి. సో క్రెడిట్ కార్డ్ అనేది చాలా జాగ్రత్తగా తెలిస్తేనే యూజ్ చేయాలి. లేకపోతే యూజ్ చేయకండి. నా సజెషన్ అయితే క్రెడిట్ కార్డ్స్ అయితే అసలు యూజ్ చేయకండి. తీసుకోకండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోకండి. మనం తీసుకొని యూజ్ చేయకుండా ఉందాం అనుకున్నా అట్లా కుదరదు. ఖచ్చితంగా తీసుకోకుండా ఉండడమే మంచిది. కార్ లోన్ ఓకే, ఖచ్చితంగా అవసరం ఉంటే తీసుకోండి. బట్ ఆ కార్ లోన్ కూడా ఎందుకు బ్యాడ్ అంటే, సో మీరు ఒక 10,00,000 పెట్టి కార్ కొన్నారనుకోండి, అది ఇయర్ బై ఇయర్ అదేమవుతుందంటే ఆ కార్ కాస్ట్ అనేది మీరు అమ్మాలనుకుంటే తగ్గిపోద్ది. 10%, 20%, 30%. అంటే డే బై డే మీరు వెళ్ళే కొద్దీ దాని కాస్ట్ తగ్గుతుంది. సో మీకు ఖచ్చితంగా అవసరమైతే తీసుకోవచ్చు. బట్ నేనైతే మీ యూజ్ కేసుని బట్టి, మీ ఇన్కమ్ని బట్టి తీసుకోమని చెప్తాను. లోన్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా బ్యాడ్. ఇంకా ఇంకొకటి వచ్చి ఏంటంటే ఈ పర్సనల్ లోన్స్ కూడా ఎందుకు బ్యాడ్ అంటే వాటి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పడుతుంది. సో పర్సనల్ లోన్స్ కూడా నాకు తెలిసి మీకు చాలా అర్జెంట్ అంటే తప్ప తీసుకోకండి. వీలైతే మ్యాక్సిమం అన్నీ క్లోజ్ చేసుకోండి. సో నెక్స్ట్ 6th పాయింట్ వచ్చి, సో మెయిన్ అందరూ కూడా మన ఇన్కమ్ని ఎట్లా పెంచుకోవాలి దీని మీద ఆలోచించండి. సో ఇప్పుడు చూసారనుకోండి, జాబ్ చేసే వాళ్ళకి అనుకోండి, సో వాళ్ళ జాబ్స్ అన్నీ చాలా వరకు లే ఆఫ్ అయిపోతున్నాయి. సో చాలామంది టెక్నాలజీస్ ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి చూసారనుకోండి, ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్ నెక్స్ట్ డే అది ఉంటుందో లేదో తెలియదు. కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలి, వాటికి అడాప్ట్ అవ్వాలి, వాటిని నేర్చుకోవాలి. సో జాబ్ చేంజ్ అవ్వాలి, హై పేయింగ్ జాబ్స్కి షిఫ్ట్ అవుతూ ఉండాలి. సో ఎక్కువ కూడా ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎత్తుక్కోవాలి. సో కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, ఫ్రీలాన్సింగ్ చేయడము, ఆన్లైన్ బిజినెస్, ఇన్వెస్ట్మెంటు. సో ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ని క్రియేట్ చేసుకోవడము, లైక్ హౌస్ని రెంట్కి ఇవ్వడము, అట్లా కొన్ని అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చి ఫైనాన్షియల్ గోల్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఫైనాన్షియల్ గోల్ అనేది పెట్టుకోవాలి. అట్లా లేకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఎందుకంటే సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, నా ఎయిమ్ వచ్చి నేను ఈ జాబ్ ఎక్కువ రోజులు చేయలేను, నేను త్వరగా రిటైర్ అయిపోవాలి. సో నేను ఒక 50-45 ఇయర్స్ కల్లా నేను రిటైర్ అయిపోవాలి. సో నాకు దానికి ఎంత కావాలి, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అట్లా. ఇంకొకరికి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, దానికి ఎంత అవుద్ది. ఇంకొకరి పిల్లల ఎడ్యుకేషన్కి, ఇంకొకరు ట్రావెల్ చేయాలనుకుంటారు, నేను వరల్డ్ మొత్తం తిరగాలి అని కొందరు అనుకుంటారు, అట్లా. సో ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ గోల్ పెట్టుకొని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి ప్లాన్ చేసుకోవాలి. సో ఇవైతే నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ వచ్చి నేను జస్ట్ సజెషన్సే ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి అని నేను ఎక్కడా చెప్పట్లేదు. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి వచ్చి ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూసారనుకోండి, మీకు చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడము, లంసమ్ పెట్టడము, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎఫ్డి, ఇవి చాలా ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ కిందకే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ పర్ మంత్ 1,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు 20,000 వచ్చానికి ఒక 1,000 రూపీస్ సేవ్ చేసుకోవడం పెద్ద కాదు కదా. సో పర్ మంత్ 1,000 ఇన్వెస్ట్ చేసి
అట్లీస్ట్ 12% రిటర్న్స్ వచ్చాయనుకోండి, 10 ఇయర్స్కి అతనికి 2 lakhs వస్తాయి రిటర్న్స్. అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది 1,20,000, అతనికి రిటర్న్స్ వచ్చింది మాత్రం 1 lakh. అదే నేను దీన్ని ఇంకొక 0 యాడ్ చేశాను అనుకోండి, చూడండి 22 lakhs. ఓకే, 1000 ఉంచుదాం. ఇప్పుడు 10 years అనుకున్నాం కదా, దీన్ని 20 yearsకి పెంచుదాం, లేదా 15 yearsకి చూద్దాం. 15 yearsకి చూసారనుకోండి, అతను ఇన్వెస్ట్ చేసింది 1,80,000, అతనికి వచ్చిన రిటర్న్స్ చూసారా 3 lakhs. అంటే ఈ టైం పెరిగే కొద్దీ మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డబుల్ అవుతూ ఉంటుంది. సో మీరు కన్సిస్టెన్సీగా 1000 ఇన్వెస్ట్ చేసినా కానీ మీ అమౌంట్ చాలా గ్రో అవుతుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఒక 5 yearsకే పెంచాను అనుకోండి, చూసారా మీరు ఇన్వెస్ట్ చేసింది 2,40,000, మీకు రిటర్న్స్ వచ్చింది 6,80,000, అరౌండ్ 3 times. అదే చెప్పేది, మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ టైంలో మీకు కాంపౌండింగ్ అనేది అప్లై అయ్యి చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పుడు నా శాలరీ ఇయర్లీ పెరుగుతుంది అనుకోండి, ఒక 10% ఇయర్లీ పెరుగుతుంది అనుకోండి. సో అప్పుడు మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం అనుకోండి. సో ఇప్పుడు మంత్లీ 1000 ఇన్వెస్ట్ చేసేవాడిని, ఇయర్లీ 10% అంటే 100, లేదా నెక్స్ట్ ఇయర్ 1100, అట్లా 10% నా శాలరీ పెరుగుతుంది కాబట్టి నేను ఇంక్రీజ్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే 20 yearsకి పెట్టాను అనుకోండి, ప్రీవియస్లో చూసారంటే మనకు 10 lakhs వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 2,40,000. ఇక్కడ చూసారా మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 6,87,000, మన రిటర్న్ చూసారా 18 lakhs. దీనికి తేడా డబుల్. 10% ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే ఇయర్లీ డబుల్ ఇన్కమ్ వచ్చింది. సో ఇవి మెయిన్గా నేను చెప్పదలుచుకునేది. సో ముందుగా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. సో నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీకు అట్లా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ కోసము, అలాగే నార్మల్గా ఇవే కాకుండా నార్మల్ కంటెంట్ కూడా చేస్తాను, అన్బాక్సింగ్స్ కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి, ఇవి కూడా చేస్తాను. సో మీరు ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఎవరీవన్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.